క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మండల విద్యాశాఖాధికారి సోదరునికి ఫోన్ కాల్ వచ్చింది. నీ పేరిట ఓ ప్యాక్ వచ్చింది, దానిలో మాదక ద్రవ్యాలున్నాయని స్కామర్ చెప్పాడు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు సైతం చెప్పడంతో ఆ ఎంఈఓ సోదరుడు నిజమేనని నమ్మాడు. విషయం పోలీసుల దృష్టికి పోతే ఎదురయ్యే పర్యవసనాల గురించి వివరించి భయాందోళనకు గురిచేశాడు. 2 లక్షలు డిమాండ్ చేశాడు. ఆందోళనకు గురైన సదరు వ్యక్తి తన బ్యాంకు వివరాలు చెప్పడంతో హ్యాకర్ ఆ డబ్బులను డ్రా చేసుకున్నాడు. ఇది జరిగి దాదాపు 2 నెలలవుతున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందోననే భయంతో కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. ఈ నెల 23వ తేదీన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుణ్ అనే ఓ యువకుడికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వచ్చింది. తన బంధువైన ఎన్ఆర్ఐ బంధువు ప్రొఫైల్ పిక్ పేరుతో ఉండడంతో అతనితో చాట్ చేయడం మొదలుపెట్టాడు. తొలుత 5,000 అడిగాడు. ఆ మొత్తం అతను పంపిన నంబర్కు ఫోన్ పే చేయడంతో మరో 5,000 అడిగాడు. ఆ డబ్బు కూడా పంపడంతో మూడోసారి 8,000 అడిగాడు. దాంతో వరుణ్ కు డౌట్ వచ్చి వెంటనే ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంఈఓ సోదరునికి పోలీసు అధికారి పేరుతో వాట్సాప్ కాల్ చేసినట్టే కొందరికి సిబిఐ, ఆదాయ పన్ను, కస్టమ్స్ ఏజెంట్లు, బ్యాంక్ అధికారుల తరహాలో వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ కాల్స్ వస్తున్నాయి. మనీ లాండరింగ్, పన్ను ఎగవేత, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరారోపణలు మోపుతున్నారు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని నమ్మబలుకుతున్నారు. మీరీ కేసులో డిజిటల్ అరెస్ట్ అయ్యారంటూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సమాజంలో తమ ప్రతిష్ట దెబ్బతింటుందనే భయం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుందనే ఆందోళనతో చాలా మంది విషయాన్ని బయటకు చెప్పకుండా స్కామర్లు అడిగిన వివరాలు ఇస్తున్నారు. అవసరమైతే మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలను కూడా పంపుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనే ఈ ఏడాదిలో 34 కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. గతేడాది 9 కోట్లు దోపిడీ చేయగా ఈ ఏడాది 4 అధికంగా కాజేశారు. పోలీసులు రికవరీ కూడా భారీగానే పెరుగుతోంది. గతేడాది 16 లక్షలు రికవరీ చేయగా ఈ ఏడాది 52.13 లక్షలు రికవరీ చేశారు. మరో 2.42 కోట్లను సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా హోల్డ్లో పెట్టించారు. గతేడాది జిల్లాలో 1,098 ఆన్లైన్ మోసాలు జరగ్గా ఈ ఏడాది 1,742 కేసులు నమోదయ్యాయి. క్రిప్టో కరెన్సీ కేసులు గతేడాది 2, ఈ ఏడాది 4 నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 92,323 డిజిటల్ అరెస్టు కేసులు నమోదైనా జిల్లాలో 5 కేసులకు పైగా ఇలాంటివి నమోదయ్యాయి. తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ లైవ్ కాల్ ను సైబర్ క్రైమ్ ఏసీపీ దగ్గరకు తీసుకురావడం గమనార్హం. డిజిటల్ అరెస్టు ద్వారా జిల్లాలో ఓ 2 కోటికి పైగా పోగొట్టుకున్నారు. ఒకరు 1.15 కోట్లు, మరొకరు 1.05 కోట్లు కోల్పోయారు. ఇవే కాక ఇంకా అనేక సైబర్ నేరాలు సైతం పోలీస్ దృష్టికి రావడం లేదు. చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే మిన్నకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వృద్ధులు, యువకులు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ఈ సైబర్ క్రైమ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మానవ బలహీనతలైన ఆశ, భయమే సైబర్ క్రైమ్ బారిన పడ్డానికి ప్రధాన కారణం. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా సైబర్ క్రైమ్ బాధితులు పెరుగుతూనే ఉన్నారు. ఆన్లైన్ లోన్ల పేరుతో లింకులు రాగానే ఆశతో వాటిని క్లిక్ చేయడంతో మోసపోతున్నారు. అలాగే భయాందోళనకు గురిచేసి కొందరిని స్కామర్లు లోబర్చుకుంటున్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి.